స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా అన్నపానములు నాకు ఇచ్చావయ్యా అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా దిగులు చింతలన్నీ బాపావయ్యా దిగులు చింతలన్నీ బాపావయ్యా ఎడబాయక కాపాడే దేవుడవయ్యా ఎడబాయక కాపాడే దేవుడవయ్యా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు స్తుతులు ఆమేన్ దేవా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా 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 అవును ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో అడుగడుగు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాం కాబట్టి మనం స్తుతించుకొని ఆరాధించుకొని ప్రియులారా ముందుకు వెళ్ళడం దేవునికి చిత్తం దేవునికి స్తోత్రం హల్లెలూయా అలాంటి కృపా ప్రియులారా మనకందరికీ దేవుడు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు మనం అదేంగా ప్రభువును ఆరాధిస్తాం స్తుతిస్తాం దేవుడు అదేంగా దీవిస్తాడు హల్లెలూయా ఎవరైతే ప్రియులారా కృతజ్ఞత కలిగిన వారుగా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం కృతజ్ఞత కలిగిన వారు ఉండాలి దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞ ప్రియులారా కలిగిన వారు ఉండాలి దేవుని ప్రేమ గ్రహించుకొని కృతజ్ఞ కలిగిన వారు ఎవరైతే దేవుని వినపరుస్తున్నారో వారి పట్ల ప్రియుల జీవంగాన దేవుడు గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు జీవంగాన దేవుడు తప్పకుండా చేస్తాడు ప్రియుల కాబట్టి ప్రియులార మనం ప్రభువును స్తుతించుకొని ప్రియులార మనం ముందుకు వెళదాం ప్రత్యేకంగా ఈ ఉదయకాల ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు ఎంతో ఆసక్తిగా ఉదయకాలం లేచి ఆమె దేవుని కృపలో ఆధారపడి పాల్గొంటున్న మిమ్మల్ని అందరినూ దేవుడు అదేంగా దీవించినాక ప్రియులారా మనం ఒక వాక్యం చదువుకొని పరిశుద్ధ గ్రంథం వస్తే మనం కలిసి ధ్యానిస్తాం కాబట్టి దేవునికి చిత్తం మన హృదయ హృదయం అంటే శుద్ధీకరణలో మనం ఎదగడం దేవునికి చిత్తం ఆ విషయం గురించి ప్రియుల కొన్ని విషయాలు మనం చూస్తాం ఎదగడం మన హృదయం అంటే మన మనస్సు ప్రాణం చాలా ప్రాముఖ్యం హృదయం ఎంతగా పరిశుద్ధంగా ఉంటే అంతగా మంచిది అనమాట ఒకటి దానికి సంబంధించిన కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా చివరి వచనం ప్రారంభంగా నేను చదువుతాను. ఒక్కనే ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని
క్షమించిన ప్రకారమును మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, క్షమించుకోవడం పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. క్షమించినప్పుడు ప్రియులారా, క్షమించే విషయంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మంచి ఎగ్జాంపుల్ మన ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. యేసుక్రీస్తు ప్రియులారా, తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి క్షమించుమని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు చేత పిలువడిన యేసుక్రీస్తును వెంబడించిన ప్రియులారా మనం కూడా తప్పకుండా క్షమించే వారు ఉండాలి. క్షమించినప్పుడు ప్రియులారా, ఎవరైతే పరిశుద్ధాత్మ సహాయం వలన క్షమించుకొని బ్రతున్న వారి హృదయం పరిశుద్ధంగా కాపాడబడతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం అన్నిటికంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నా హృదయం లేదంటే మీ హృదయం, మన హృదయం ఎంతగా పరిశుద్ధంగా ఉండే అంతగా ప్రియులారా జీవదల నందులు దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రియులారా నేను మీరు తప్పకుండా అనుభవిస్తానమాట. కాబట్టి మనం ఆశీర్వాదం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆశీర్వాదం అనుభవించే విషయంలో నేను మీరు ఎదగాలి అంటే తప్పకుండా దేవుని యొక్క వాక్యానికి, యేసుక్రీస్తుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. యేసుక్రీస్తు వాక్యానికి లోబడి ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా మనం బ్రతకడం అనుదినం నేర్చుకోవాలి అన్నమాట. అనుదినం ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రియులారా ప్రభు చెప్పిన మాట మనం చూడవచ్చు. అంటే హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూస్తారని రాయబడింది. అంటే వారు జీవం గల దేవుని చూస్తారు. ఇంకొక మాటలో చెప్పాలంటే వారు ప్రభువుని చూస్తారనమాట. హృదయ శుద్ధి లేకుండా జీవం గల దేవుని చూడలేదన్నమాట. కాబట్టి ప్రియులారా, దేవుని పిలుపొందిన ప్రియులారా మనం పరిశోధనలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మన హృదయం ప్రియులారా వాక్యం ద్వారా ఆత్మ దేవుడు, పరిశుద్ధ దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలి. హృదయాన్ని కడుగుతాయి అన్నమాట, శుద్ధి చేస్తాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా హృదయ శుద్ధి విషయంలో నేను మీరు ఎదగాలి. కాబట్టి దీనిలో పరిశుద్ధాత్మతో మనం సహకరించాలి. ఇప్పుడు చాలా మట్టుకు మనం ఆశీర్వాదం గురించి కానీ, హీలింగ్ గురించి కానీ, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ గురించి కానీ మనం విన్నప్పుడు మనకు కొంచెం ఆసక్తి ఎక్కువ ఉండవచ్చాము. కానీ పరిశుద్ధ విషయం గురించి విన్నప్పుడు దేని గురించి అయినా మాట్లాడుతున్నానని కొంచెం మనం ఆలోచన కొందరకు రావచ్చాము. కానీ ఇప్పుడు ఇలా ఈ పరిశుద్ధత కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మన హృదయం ఎంతగా పరిశుద్ధంగా ఉండే అంతగా ప్రియులారా నాకు మీకు మేలు. మనకు మాత్రం కాదు, మన రాష్ట్రం, దేశంలో, మన సంఘములో అందరికీ మేలు అన్నమాట. మన హృదయం ఎంతగా పరిశుద్ధంగా ఉండే అంతగా మనకు మేలు, మన ద్వారా ఇద్దరులకు కూడా మేలు అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం కోరుకోవాలి, దేవా నా హృదయం పరిశుద్ధపరచుము. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ విషయంలో మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త విని, ప్రేమ సువార్త విని, సత్య సువార్త విని, సమాధాన సువార్త విని, విజయ సువార్త మనం విని రక్షణ పొందిన ఆ రోజే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా లేదంటే వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మన ఆత్మలోనికి, మన హృదయంలోనికి దిగి వచ్చామన్నమాట. మన ఆత్మలోనికి దిగి వచ్చి పరిశుద్ధన దేవుడు వచ్చి ఏం చేస్తాడు ప్రియులారా మనను నూతన సృష్టిగా మార్చాడు. ఇప్పుడు ప్రియులారా మనం పరిశుద్ధన దేవుడే పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేస్తున్నాడు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధన దేవుడు ఇప్పుడు సువార్త విని ఎవరైతే రక్షణ పొందారో వారు ఆత్మలో పరిశుద్ధన దేవుడు మీ హృదయంలో, మన ఆత్మలో ఇప్పుడు నివాసం చేస్తున్నామన్నమాట. ఎంత గొప్పదని కదా. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధ విషయంలో నేను మీరు బాధపడాల్సిన అవసరం లేదు, కానీ కోరుకోవాలి. ఎవరు నన్ను పరిశుద్ధపరచమని కోరుకోవాలి. పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనల్ని నూతన సృష్టిగా మార్చారు. కాబట్టి మీ ఆత్మలో పరిశుద్ధ ఉంది, పరిశుద్ధన దేవుడే ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ ఉంది, మన ఆత్మలో పరిశుద్ధ ఉంది. అందుకొరకు ఇప్పుడు ఇలా మన ఇన్నర్ మ్యాన్, మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొలది పరిశుద్ధంలో తప్పకుండా ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వారిను చూసి సాతాను తప్పకుండా భయపడుతుంది. కానీ ఎవరైతే ఈ పరిశుద్ధ విషయంలో నిర్లక్ష్యం చేసుకొని హృదయంలో రహస్య పాపాలు చేసుకొని బ్రతుకుతున్న వారిను సాతాను భయపడలేదు.
కానీ ఎవరైతే బహిరంగ గాని రహస్య జీవితంలో గాని పరిశుద్ధ కొరకు గట్టిగా పరిశుద్ధాత్మ సహాయం వల్ల నిలబడి బ్రతుకుతారో వారిని ప్రియులరా, వారి యొక్క ప్రార్థన, వారిను సాతానుకు భయం అనమాట. ఇప్పుడు ప్రియులరా, మనం జీవితం ఎలా ఉంది? బహిరంగంగా మనం పరిశుద్ధ కొరకు నిలబడాలి. సీక్రెట్ లైఫ్ లేదంటే మనం సీక్రెట్ ఆలోచన విధానాలు, రహస్య కోరికలు, మనం మనుషులం కదా, మన కొన్నిసారి మన కూర్చున్న మంచి విషయాలు మనం బయట చెప్తారని, కానీ మన కూర్చున్న మన హృదయంలో ఉన్న రహస్య తలుపులు కూడా ప్రియులార ప్రభు చూస్తున్న దేవుడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. రహస్య ఆలోచన, మన కోరికలు కూడా దేవుని చిత్తానుసారంగా పెంచుకోవాలి. కోరికలు, ఊహలు, ఆలోచనలు ప్రియులార పరిశుద్ధంగా మనం పెంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసారి మనకు చెడు ఆలోచన లేదంటే అపవిత్రమైన ఆలోచన లేదంటే దురాశ సంబంధమైన ఆలోచన మనకు రావచ్చు, మన మనుషులం కాబట్టి. అయినా కానీ ప్రియులార మనం వెంటనే యేసు రక్తములో ఆధారపడాలి, యేసు నామములో ఆధారపడి ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, నా హృదయం ఇంకా కూడా పరిశుద్ధపరచబడాలి, అది నాకు అవసరం అని ప్రియులార మనం చాలా అవసరాలు ప్రభుతో చెప్తాం. నాకు డబ్బు కావాలని, స్వస్థత కావాలని, సంతోషం కావాలని, సమాధానం కావాలని, మంచి ఇల్లు కావాలని, రకరకాల విషయాలు మనం ప్రార్థన ఇస్తాం. మంచిది. పెళ్లి విషయం కానీ పిల్లలు ఎన్నో విషయాలు మనం ప్రార్థన ఇస్తాం. కాబట్టి ఎన్నో అవసరాల కొరకు మనం ప్రార్థన ఇస్తాం. దానిలో ప్రియులారా పరిశుద్ధ విషయం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. దేవా, నన్ను పరిశుద్ధపరచుము, నేను బ్రతికినంతకాలం పరిశుద్ధంగా బ్రతికినట్టు మా ప్రభువా, మా యేసయ్య, పరిశుద్ధమైన యేసయ్య, నాకు మీరు సహాయం చేయాలి. సహాయం అవసరం. ప్రియులారా, మన పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధమైన జీవగల దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా నాకు మీకు అవసరం ప్రియులారా. ఇప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ విషయంలో పరిశుద్ధ కొరకు ప్రియులారా మనం అడగడం దేవునికి చిత్తమైన మాట, ప్రార్థన చేయడం దేవునికి చిత్తమైన మాట. దేవా, నన్ను పరిశుద్ధపరచు, నన్ను మీరు పరిశుద్ధ రక్తం ద్వారా కడుగుము. ఈ కాలంలో నేను పరిశుద్ధంగా బ్రతకాలి, మీరు పరిశుద్ధంగా బ్రతకాలి, మన పరిశుద్ధంగా బ్రతకాలి. అదే మన పరిశుద్ధులైన ప్రభువైన యేసుక్రీస్తు కోరుతుంది. మన అపవిత్రంగా బ్రతకడం దేవుని చిత్తం కాదు. సాతాను అదే కోరుతుంది, మన అపవిత్రంగా పాపం చేసుకొని. కాబట్టి ఇప్పుడు ఇలా మనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మన హృదయం దేవుడు చూస్తున్నాం. కాబట్టి రహస్య ఆలోచన ఎలా ఉంది? మన రహస్య ఆలోచన, రహస్య తలంపులు, రహస్య ఊహలు అది బయట ఉన్న ప్రజలకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు అనమాట. కాబట్టి ప్రభు అది కూడా చూస్తున్న దేవుడు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవా, మీ వాక్యం ద్వారా, ఆత్మ గడకం ద్వారా, పరిశుద్ధమైన మీ వాక్యం ద్వారా లోతుగా నా హృదయాన్ని కడుగుము, శుద్ధి చేయమని ప్రియులారా ప్రార్థన చేస్తాం. కాబట్టి మనం ఓడిపోకుండా ఉండాలంటే, సాతాను యొక్క సందర్భంలో మనం పడిపోకుండా ఉండాలంటే హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం అన్నమాట. హృదయ శుద్ధి ఇప్పుడు ఆత్మ మనిషి బలపరచబడాలి. దానితో పాటు మన హృదయం పరిశుద్ధంగా కాపాడుకోవడం ప్రియులారా మనం పడిపోకుండా ఉండడానికి కొరకు అవసరం అనమాట. చాలా వ్యక్తులు ఇక్కడే ఓడిపోతుంది అనమాట. కొందరు మనం చూస్తుంటే ప్రభుతో కలిసి మంచిగా బ్రతుకుతారు, కానీ వారు హృదయ శుద్ధి పరిశుద్ధ విషయంలో ప్రియులారా వారు గట్టిగా నిలబడలేదు. కాబట్టి కొందరు ప్రియులారా మనం చూడవచ్చు సాతాను ఒక శోధనలో పడిపోయిన వారు ఎంతో మంది మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మన ప్రార్థన చేస్తాం. బైబిల్లో రాయబడింది, ఒకవేళ నీతిమంతులు పడిపోయినా కానీ దేవుడు లేవనెత్తారు. ఇప్పుడు ఒకవేళ ప్రియులారా మీరు పరిశుద్ధ విషయంలో మీరు ఓడిపోయిన స్థాయిలో ఉన్నారేమో, లేదంటే మీరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారేమో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ఓడిపోయిన స్థాయిలో ఉండే పరిశుద్ధ విషయంలో ఒకవేళ పడిపోయిన స్థాయిలో ఉండే ప్రియుల దయచేసి ప్రభుతో మాట్లాడాలి. యేసయ్యా, పరిశుద్ధమైన నా ప్రభు, మీరు నాకు సహాయం, నన్ను లేవనెత్తము, నా ఆలోచన, మాటలు, క్రియల ద్వారా నా పాపం క్షమించుమని తప్పకుండా మనం అడగాలి. దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమించి రక్తం ద్వారా కడిగి మనను లేపుతాడనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎవరైనా పడిపోయినా ప్రియులారా మనం ఆనందించవద్దు. ప్రత్యేకమైన ఆత్మీయ జీవితంలో గమనించాలి. ఎవరైనా ప్రియులారా వారు దైవ జ్ఞానం తక్కువ, దాన్ని బట్టి ఎవరైనా పడిపోయిన స్థాయిలో ఉంటే వారితో మనం దయతో చూడాలి, కానీ వారిని మనం రాళ్ళయ్యొద్దు అనమాట. ఎవరైనా పడిపోయిన స్థాయిలో ప్రియులారా మనం చూసినట్టే వారిను వాక్యం చెప్పి అడ్వైస్ చేసుకొని వారిని కృపలోనికి, క్రిస్తులోనికి మనం నడిపించాలి, కానీ వారిని దేశ ప్రియులారా రాళ్ళేసుకొని వారిని ఇంకా దేవుని నుండి దూరంగా చేయవద్దు అనమాట. దూరం చేయవద్దు.
కాబట్టి ఇప్పుడు ఇలా మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి బైబిల్లో రాయబడింది కృపాసనం వద్దకు ప్రియులారా మనం పరిగెత్తుకొని రావచ్చు అనమాట. కృపాసనం దగ్గరకు, అంటే దేవుడు కృప చూపే దేవుడు, కరుణ చూపే దేవుడు, దయ చూపే దేవుడు అని సత్యం ప్రియులారా మనం మర్చిపోవద్దు. కాబట్టి మీలో ఎవరైనా పాపం చేసి పాపంలో పడిన స్థాయిలో, రహస్య పాపంలో పడిన స్థాయిలో ఉండే కూడా జీవగల దేవుడు మిమ్మల్ని విడిపించినాక దాని నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి మనం కోరుకోవాలి, దేవా నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నాకు ఆ కృపా దేవా దేశము నాకు సహాయ దేవని ప్రియులారా మనం ప్రభుత్వం అడగాలి, సహాయం అడగాలి. దేవుడు తప్పకుండా వాక్యంతో ఆత్మదేవుడు పరిశుద్ధపరుస్తాడు. లోతుగా జీవగల దేవుడు మన ప్రాణాన్ని పరిశుద్ధపరుస్తున్నాక ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే కొత్తగా జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధమైన దేవుడు వచ్చి నివాస చేస్తున్నాడు. మంచిది, నూతన స్థితిగా మార్చాం, మంచిది, దేవునికి స్తోత్రం. అలాగే మన ప్రాణం కూడా ప్రియులారా పరిశుద్ధ పరచాలని ప్రభు కోరుతుంది. కాబట్టి మనం సహకార ప్రభుగా అవసరం, మనం సహకరించాలి. ఇప్పుడు ప్రభు ప్రియులారా మనను పరిశుద్ధపరచునాక దానిలో ప్రాముఖ్యమైన విషయం సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసరించుడి. చూడి, సమస్తమైన దేశాలు కూడా రకరకాలు ఉన్నట్టే. సమస్తమైన దేశమని రాయబడింది, దేశమని కాదు, సమస్తమైన దేశం ఉంది అని రాయబడింది. కాబట్టి రకరకాల విధమైన దేశం అంటే హృదయంలో ఉన్న పగ, ఇద్దరితో ఉన్న సెల్ఫ్ యాంకర్ కావచ్చు, సెల్ఫ్ స్వయంగా ఉన్న పగ కావచ్చు, లేదా నిద్రలతో ఉన్న. ఇప్పుడు సమస్తమైన దేశము ఇంకా కోపము, క్రోధము. కాబట్టి ఎదుటి వ్యక్తికి వ్యతిరేకంగా మనం వారు చేసిన కొన్ని పనులు నచ్చలేదంటే మన కోపం రావడానికి అవకాశం ఉంది. కోపం రావచ్చు, కానీ బైబిల్లో రాయబడింది కోపపడుడి కానీ సూర్యుడు అస్తమించు వరకు, దానికి ముందు దాన్ని చెరబెట్టుకోవాలన్నమాట, దాన్ని తీసివేయాలన్నమాట. 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు 26వ అధ్యాయం, కోపపడుడి కానీ పాపం చేయవద్దు. కయాన్ మనం ప్రియులారా చూసినట్టే కోపం వచ్చాం అంటే అసూయ చేత తన తమ్ముడైన హాబేలు విశ్వాసంతో జీవంగల దేవునికి అర్పణం, త్యాగం అంటే ఆరాధన చేసినప్పుడు, సాక్రిఫైస్ చేసినప్పుడు దేవుడు దానిలో ఆనందించామన్నమాట. కాబట్టి అది కయానికి ఇష్టపడలేదు, కయానిది దేవుడు అంగీకరించలేదన్నమాట. కాబట్టి కయాన్ కోపం వచ్చింది, అసూయ, పగ, కోపం వచ్చింది. కాబట్టి దేవుడు చెప్పింది అనమాట, పాపం నీ వాక్యత ఉంది కానీ నీవు దాన్ని చేయించుకోవాలి, దాన్ని నీవు పరిపాలన చేయాలి. పాపం నిన్ను పరిపాలన చేయవద్దు, పాపాన్ని నీవు పరిపాలన చేయాలి. ఇప్పుడు నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తమైనది మనం పాపం మీద పరిపాలన చేయాలి, కానీ పాపం మన మీద పరిపాలన చేయడం దేవుని చిత్తం కాదు. కాబట్టి క్రిస్తువును కలిగిన ప్రియులారా మనకు పాప నియమాన్ని జయించుకొని బ్రతికే ఆత్మ నియమం అంటే క్రిస్తు యేసునందు జీవమనుచు ఆత్మ యొక్క నియమం దేవుడు మనకు పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించామన్నమాట. పాప నియమాన్ని క్రిస్తువును కలిగిన పరిశుద్ధమైన యేసు క్రిస్తువును, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవుని కలిగిన మనకు పాప నియమం. ఏ పాపాన్ని సరే, రకరకాల పాపాలు ఉన్నాయి. కాబట్టి ఏ పాపమైనా సరే ఆ పాప నియమాన్ని ఓవర్కమ్ చేసే సామర్థ్యం క్రిస్తులో ఉంది. అదే క్రిస్తువును తండ్రి అయిన దేవుడు మన ఆత్మలో నాట్యం అన్నమాట. హల్లెలూయా. పాప నియమాన్ని ఓవర్కమ్ చేసిన, పాపాన్ని జయించిన, పరిశుద్ధంగా బ్రతికిన అదే క్రిస్తు, పరిశుద్ధమైన క్రిస్తువును తండ్రి అయిన దేవుడు నాలో మీలో నాట్యం అన్నమాట. ఉద్దేశం, చాలా ఉద్దేశాలు ఉంది. దానిలో ప్రాముఖ్యమైన ఉద్దేశం మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకడమే, మనం కూడా పరిశుద్ధంగా బ్రతకడమే ప్రియులారా దేవునికి చిత్తం. ఇప్పుడు ప్రియులారా క్రిస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ నియమం మన ఆత్మలో ఉంది. ఇప్పుడు మనం ఆపరేట్ చేయాలి, అది వాడుకోవాలన్నమాట. ప్రార్థన చేసిన వారు అది ఆపరేట్ చేస్తున్నాం. నిజంగా ప్రభువుని ఆత్మలో సత్యమలో ఆరాధన చేసిన వారు అది ఆపరేట్ చేస్తున్నాం అనమాట అనుదినం. ఇప్పుడు ఎక్కువ ప్రియులారా ప్రార్థన చేసినప్పుడు, ఎక్కువ ప్రభువును ఆరాధించినప్పుడు, ఎక్కువ పరిశుద్ధ వాక్యం భూజించినప్పుడు ఆ జీవజల నదులు, పరిశుద్ధ నదులు, ఆ జీవ నియమం క్రిస్తు యేసునందు జీవనిచ్చు ఆత్మ నియమం ఎక్కువ పని చేస్తుంది అనమాట, ఎక్కువ పని చేస్తుంది. దేవునికి స్తోత్రం. అదే అపోస్తలుడైన పౌలు చాలా నమ్మకంగా వాడినట్టు 1 కొరింథీయులు 14:18 వచనం నుండి మనం అర్థం చేసుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు సవాలుగా చెప్పామన్నమాట, నేను మీ అందరికంటే ఎక్కువ నేను ప్రార్థన చేస్తున్న ఆత్మలో, మీ అందరికంటే ఎక్కువ. అంటే మన మధ్యలో కూడా కొందరు చెప్తారేమో, నేను మీ అందరికంటే ఎక్కువ నేను
ఆత్మలో ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆత్మలో ఎక్కువ ప్రార్థన చేసిన వారు వారి ఆత్మ నుండి జీవదనందలు అధికంగా ప్రవహిస్తుంది, పరిశుద్ధమైన నందలు ఎక్కువ ప్రవహిస్తుంది. ఇప్పుడు పాపం చేయకుండా వారు బ్రతుకుతారు అనమాట. కాబట్టి నేను మీరు పాప నియమాన్ని పరిశుద్ధాత్మ సహాయం వలన క్రీస్తు యేసునందు ఆత్మ నియమం దేవుడు అనుగ్రహించాను, ఒకటి అనుగ్రహించాను. సువార్తని రక్షణ పొందిన వారికి దేవుడు అనుగ్రహించారు. అందుకొరకే ప్రతి ఒక్కరు రక్షణ పొందినట్లయితే ఈ క్రీస్తు యేసునందు జీవించు ఆత్మ నియమం ద్వారా పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యమవుతాయి అనమాట. అది కూడా దేవుని కృప అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని విషయం ప్రియులారా మనం చూస్తుంటే రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ అధ్యాయంలో పౌలు స్పష్టంగా చెప్తాను అనమాట. 7వ అధ్యాయంలో మనం రోమేలు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తుంటే పౌలు చెప్తున్నాం, నన్ను ఎవరు విడిపిస్తాడు ఈ పాప శరీరం నుండి, శరీర క్రియల నుండి నన్ను ఎవరు విడిపిస్తాడు, పాప స్వభావం నుండి నన్ను ఎవరు విడిపిస్తాడని ప్రియులారా చెప్పినట్టు మనం చూడవచ్చు. కానీ 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు పాప నియమం నుండి విడిపిస్తాడనమాట. పరిశుద్ధంగా నేను మీరు బ్రతకడానికి రక్షకుడైన యేసుక్రీస్తు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు నాకు మీకు ఎంత అవసరమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మడం మాత్రం కాదు, అనుదినం ప్రతి నిమిషాలు యేసుక్రీస్తులో మన ఆధారపడాలి, ట్రస్ట్ చేయాలి. అప్పుడు ప్రియులారా మనకు పరిశుద్ధంగా ఈ భూమిలో ప్రియులారా పావుల మధ్యలో లేదంటే పాపం చేసుకొని బ్రతున్న వారు ఉన్నారు. వారి మధ్యలో పరిశుద్ధంగా నిన్ను దేవుడు నిలబెట్టినాక, మనలో దేవుడు లేవనెత్తినాక, అభిషేకించే దేవుడు వాడినాక, దేవుడు ఆ కృప అనుగ్రహించినాక, కాబట్టి ఆ కృప తండ్రి జీవగల దేవుడు మనకు అనుగ్రహించిన గాక. కాబట్టి పాపం చేస్తున్న వారితో వారు అలవాట్లు మనం నేర్చుకొని మనం పాపం చేసే వారిగా మనం ఉండవద్దు. కానీ మనం ప్రియులారా మూర్ఖులు వక్ర జనం మధ్య మనం జీవం కలిగిన దేవుని యొక్క మాటలు, జీవ మాటలు గట్టిగా పట్టుకొని, పరిశుద్ధమైన జీవవాక్యం గట్టిగా పట్టుకొని జ్యోతిష్వలే అంటే పరిశుద్ధ గోరు గట్టిగా నిలబడి అనేకులను పరిశుద్ధంలోనికి నడిపించాలి, అనేకులను క్రీస్తులోనికి నడిపించాలి. అనేకులు క్రీస్తులోనికి ఒకరిని మనం నడిపిస్తున్నామంటే పరిశుద్ధ జీవితంలోనికి నడిపించినట్టు, హల్లెలూయా, దేవుని చిత్తంలోనికి నడిపించినట్టు అనమాట. కాబట్టి క్రీస్తులోనికి అనేకులను ప్రియులను నడిపించే బాధ్యత మనకుంది. కానీ దేవుని పొందిన ప్రియులారా నేను మీరు కూడా పరిశుద్ధ కొరకు నిలబడాలి. లేదు ఏమవుతుంది, దేవుని ఒక నామం మన అభ్యంతరంగా బ్రతున్నప్పుడు, దేవుని చిత్తం లేని పనులు నేను మీరు చేసుకొని బ్రతున్నప్పుడు దేవుని నామం మన ద్వారా అవమానపరచబడద్దు, దూషింపబడతాయి అనమాట. అది జరగవద్దనమాట. కాబట్టి మనకు బాధ్యత ఉంది. కాబట్టి ప్రియులారా ప్రార్థన చేస్తాం, దేవా నన్ను పరిశుద్ధపరచు, నా ఆత్మ బలపరచము, పరిశుద్ధంగా బ్రతినట్టు కృపదయము. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే చదివినట్టు సమస్తమైన దేశం నుండి విడిపించమని ప్రార్థన చేస్తాం. కోపం నుండి, క్రోధం నుండి, అల్లరి, చూడండి దూషణ మాటలు కూడా ఇంకా వేరే సహోదరి గురించి వారు చేస్తున్న తప్పు గురించి ఇంకా వేరే చోట్ల మనం ప్రచారం చేస్తున్నామంటే అదే దూషణ అనమాట. అదే దూషణ. ఇంకొకరు చేస్తున్న తప్పు ఇంకొకరితో వారు తెలియకుండా చెప్పడమే దూషణ మాటలు. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో రాయబడి ఉంది. 18వ అధ్యాయంలో 15 నుండి ప్రియులారా చూసినట్లయితే రాయబడి యేసు గురించి చెప్పిన మాట, ఎవరైనా ఒకవేళ పొరపాటు చేసి ఉండే వారి కొరకు ప్రార్థన చేయాలి, లేదంటే డైరెక్ట్ వెళ్ళి చెప్పాలి అనమాట. బ్రదర్, సిస్టర్, నువ్వు ఇలాగ బ్రతకవద్దు, ఇలాగ బ్రతకాలని వాక్యం నేర్పిస్తు. అది కూడా వారిని గౌరవించుకొని మాట్లాడాలి. మొదటి కొరింథీయుల్లో రాసిన పత్రికలు మనం చూడవచ్చు. పౌలు వారి కొదువు గురించి చెప్పాము, అప్పుడు దానికి ముందు వారు మేలు గురించి మాట్లాడారు. వారి కొదువు గురించి అంటే వారిని సరి చేయాలని పౌలు ఆలోచన చేశాం. కానీ దానికి ముందు వారు ఒక మంచితనం గురించి మాట్లాడారు. వారు చేసిన మేలు గురించి, వారిలో వారు మీరు కృపావరం కలిగిన వారని, మీరు మంచి వాక్యం బోధించేవారని, యేసుక్రీస్తు రాకడ కొరకు మీరు ఎదురు చూస్తున్న వారని మంచి విషయాలు చెప్పారు. 2-3 విషయాలు మంచి విషయాలు చెప్పిన తర్వాత మాత్రమే వారిలో ఉన్న మీలో అసూయ ఉంది అని, మీలో కలహం ఉంది అని, మీలో ఐక్యత ఉంది అని, మీరు కొందరు అపోలో వారుగా ఉన్నట్టు, కొందరు పౌలు వారుగా ఉన్నట్టు, కొందరు కేఫా వారుగా ఉన్నట్టు, అంటే వారు అనేక్యత కూర్చు ప్రియులను మాట్లాడినట్టు ప్రియులను మనం చూడవచ్చు. కాబట్టి ప్రియుల ఈ విషయం మనం గమనించాలి. కాబట్టి దైవజ్ఞానం మనకు అవసరం. అలాగే ఒకరు పాపంలో పడినా గాని వారిని సరి చేస్తున్నప్పుడు
డైరెక్ట్ గా కొందరు మనం చూస్తున్నదే డైరెక్ట్ వారు చేస్తున్న ఆ తప్పు గురించి డైరెక్ట్ మాట్లాడతారు. అప్పుడు విన్న ప్రజలకు చాలా బాధ వస్తుంది, వారికి ఇన్సల్ట్ ఫీల్ అవడానికి అవకాశం ఉంది, వారు మనసులో గాయం రావడానికి అవకాశం ఉంది. ఆ మాటలు వలన వారు ఇంకా దూరం అయిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రజలను మనం క్రిస్తు నుండి దూరం చేయవద్దు, సహవాసం నుండి మనం దూరం చేయవద్దు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, వారిలో ఉన్న మంచితనం కూడా మనం చూడాలి. మంచితనం గురించి మనం 2-3 మాటలైన పరిశుద్ధాత్మలో ఆధారపడి చెప్పాలి. తర్వాత సాత్వికంతో, ప్రేమతో వారి విషయాలు మెల్లగా వారు అర్థమైనట్టు, అది కూడా డోస్ ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, కరెక్ట్ డోస్ ఉండాలి. అందుకొరకు ప్రార్థన పూర్వంగా సరి చేసుకోవడం మంచిది. సరి చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే ఎదుటి వ్యక్తి పాపములు పడిపోయి ఉండే దాని గురించి చెప్పలేదేమో, కానీ కొందరు మనం చూసినట్లయితే సరి చేస్తాడు, గద్దిస్తాడు, నీవు ఇలా ఉండవద్దు, ఇలా ఉండమని వారు ప్రేమతో నింపబడిన వారు చెప్తారు. అలాంటి వారు మనకు అవసరం, మంచిదే. కానీ ప్రియులారా మనం గమనించాలి, అది ప్రేమతో, సాత్వికంతో ఎదుటి వ్యక్తులను గౌరవించుకొని వారు ఎంత కెపాసిటీ, వారికి సామర్థ్యం ఉంది వినడానికి, గ్రహించుకోవడానికి, అది గ్రహించుకొని మెల్లగా మనం చెప్పినప్పుడు మనం చెప్తున్న మాటలు వారికి ఆశీర్వాదం అవుతుంది, చెప్తున్న మనకు కూడా ఆశీర్వాదం అవుతాయి అనమాట, ఇద్దరు కూడా ఆశీర్వాదం అవుతాయి. ఇప్పుడు ఇలా ఈ విషయం మనం పరిశుద్ధాత్మ వలన జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. సూత్రం. సరే, కాబట్టి సమస్తమైన దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము వద్దు, మనకొద్దు. విసరించుడు అంటే విసరించుడు అంటే తీసివేయమని చెప్తుంది అనమాట. వద్దు, మన హృదయంలో వద్దు, మన మనసులో వద్దు అనమాట. కోపం మనకు వద్దు. కోపంతో ఇద్దరితో కోపం పెట్టుకొని ఉంటే మన హృదయంలో, మనం శరీరంలో కూడా హార్మోన్ చేంజెస్ జరుగుతాయి, దానివల్ల కూడా శరీరం బలహీనపరచబడతాయి. అనవసరంగా టెన్షన్, అది మాత్రమే కాకుండా కోపం చోటు పెట్టిన వారు ఉంటే, అలాగే స్థిరంగా ఉంటే ఈవిల్ స్పిరిట్ ను ఆహ్వానించినట్టు అవుతాయి అనమాట. ఒకవైపు ఏమో యేసుక్రీస్తు నామములో దెయ్యాలను వెళ్ళగొడుతున్నాం, మన హృదయంలో కోపం పెట్టుకొని ఇద్దరు దృష్టికొని ఉంటే ఈవిల్ స్పిరిట్ ను మరలా మనం ఆహ్వానించినట్టు అవుతాయి అనమాట. కాబట్టి దేశ ప్రియులరా, సాతాను ఆహ్వానించవద్దు. ఈవిల్ స్పిరిట్ లకు, సాతానుకు మన హృదయంలో చోటు పోవద్దు. మన మాటలు, క్రియలు సాతాను ఆహ్వానించే మాటలు, క్రియలు ఆపాలి అనమాట. వద్దు, దానివల్ల మనకు మేలు కాదు, మనకు మేలు లేదు, ఎవరికి మేలు లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తుకు ఇష్టమైన మాటలు, పరిశుద్ధాత్మ దేవుని ఆమె సంతోషపరిచే మాటలు, దేవుని చిత్తానుసారమైన మాటలు, క్రియలు చేసినట్టు దేవుడు ప్రియులారా నాకు మీకు కృప అనుగ్రహించిన గాక. దానిలో ప్రాముఖ్యమైన విషయం పరిశుద్ధ అనమాట. పరిశుద్ధాన్ని మనం ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుంది, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన హృదయంలో ఏదైతే ఉందో అదే మనం మాట్లాడతాం. కాబట్టి ప్రియులారా అందుకొరకు వాక్యంతో నింపడం, హృదయం వాక్యంతో నింపబడి ఉండే మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం నుండి, దేవుని చిత్తానుసారంగా మాటలు వస్తాయన్నమాట. ఇంకా మన మాటలు చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే ప్రతి మాటలు కూడా దేవుడు మనల్ని గమనిస్తాం. ఆలోచన కూడా చాలా ప్రాముఖ్యం, మన మాటలు, క్రియలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుడు అది గమనిస్తున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దానికి మనం లెక్క చెప్పాలి అనమాట. ఎందుకు ఇలాగ మాట్లాడారు దేవుడు అడుగుతారు. కాబట్టి ప్రియులారా దేవుని సన్నిధిలో, దేవుని ఒక ఎదుట నేను మీరు ఒక రోజు నిలబడాలి, లెక్క చెప్పాలి అనమాట. కాబట్టి ఇప్పుడే మనం శ్రేయస్సుని యేసు రక్తం ద్వారా కడుగబడి వాక్యానుసారంగా నేను మీరు బ్రతి ఉంటే దేవుని నుండి బల మంచి దాసురాల మంచి నా కుమారుడా, కుమార్తె అని ఆమె దేవుని పిలుపు ప్రియుల దేవుని నుండి మాటలు పొందుకోవడం ఎంత గొప్పది. కాబట్టి ఇప్పుడు దేవుడు కన్నులు ఎల్లప్పుడూ మన మీద ఉంది అనమాట. ఇది ప్రియులారా మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, దేవా నన్ను పరిశుద్ధపరచుము. దేవుడు తప్పకుండా పరిశుద్ధపరచునాక. ఒకరి ఎడల ఒకడు దేగలిగి కరుణా హృదయలే, చూడండి కరుణ కావాలన్నమాట. కరుణ మేర్సి, కరుణ చాలా ప్రాముఖ్యం. ఒక్కని ఎడల ఒకడు అంటే ఇది రిలేషన్షిప్ లో వస్తున్న విషయం. మీ భర్తతో కావచ్చు, మీ భార్యతో కావచ్చు, లేదంటే మీ పిల్లలతో, లేదంటే మీ తల్లిదండ్రులతో, లేదంటే మీ తమ్ముడితో, లేదంటే మీ చెల్లెలతో, లేదంటే అక్కతో, లేదంటే మామయ్యతో, లేదంటే కోడలతో, అలాగే రిలేషన్షిప్ లో వస్తున్న విషయం అనమాట. ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణ హృదయలై మనం ఉండాలి.
ఎందుకంటే ప్రియులారా, తండ్రి అయిన దేవుడు నాతో మీతో కరుణ చూపాం, దయ చూపాం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో గ్రేట్ మేర్సీ కలిగిన తండ్రి, గొప్ప కరుణ కలిగిన తండ్రి, గొప్ప కరుణ చూపారు. అందుకొరకే మనం నిత్య జీవనం పొందాం, రక్షణ పొందాం. కాబట్టి మనం ఎంతో ఆనందిస్తున్నాం, పాపక్షమాపణ పొందాం. యేసు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా దేవుడు మార్చాం, నూతన సృష్టిగా మార్చాం, పరిశుద్ధాత్మ మందిరంగా మార్చాం, దేవుని కుమార్తెగా మార్చాం. కాబట్టి తండ్రిన దేవుడు ఆత్మ సంబంధాన్ని ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాం. కాబట్టి ఇప్పుడు ఇలా తండ్రిన దేవుడు శత్రువులుగా ఉన్నాం నాతో మీతో, పాపులుగా ఉన్నాం మనతో ప్రియులరా కరుణ చూపాం, దయ చూపాం అనమాట. పాపి అనే పేరు తీసివేస్తాం, రక్తం ద్వారా కడిగి పాపాలంతా క్షమించి ప్రతి పాపాలు క్షమించామన్నమాట. ఆలోచన మాటలు క్రియల ద్వారా గతకాలంలో చేస్తున్న పాపములు ఇప్పుడైతే చేస్తున్న పాపం క్షమించు, మీ రక్తం ద్వారా కడుగుము, శుద్ధి చేయమని ప్రార్థన చేసిన ఆ క్షణమే దేవుడు ప్రియులారా లెక్కలేని పాపం క్షమించామన్నమాట. క్షమాపణ అనుగ్రహించాం. అది మాత్రం కాకుండా దేవుడు ఇంకా అది జ్ఞాపకం చేయడం లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు తండ్రిల దేవుడు ఇంత ప్రియుల క్రీస్తు ద్వారా మనతో కరుణ చూపాం, దయ చూపాం, ప్రేమ చూపాం. కాబట్టి ఇంత గొప్ప కరుణ పొందిన మనం కూడా కరుణ చూపాలి. తండ్రిన దేవుడు నాతో మీతో కరుణ చూపాం. కాబట్టి ప్రియుల కరుణ పొందిన మనం, దయ పొందిన మనం, దేవుని యొక్క దయ పొందిన మనం, లేదంటే దేవుడు నాతో మీతో కరుణ చూపలేదుండే, దయ చూపలేదుండే మనం నాశనం అయిపోతుంది. మనం సమస్య నుండి బయటపడలేదు, పాపక్షమణం పొందలేదన్నమాట, నిత్య జీవనం పొందలేదు, రక్షణ పొందలేదు. కానీ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా కరుణ చూపాం, దయ చూపాం. కాబట్టి మన ఆత్మీయంగా ఈ రోజు జీవగల దేవునితో బ్రతికించాం దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా దయేసి మన మాటలు క్రియలు కూడా ఇద్దరును బ్రతికించేది ఉండాలి. మనం కూడా ఇద్దరులతో కరుణ చూపాలి, దయ చూపాలి. అంటే మన హృదయం హార్డ్గా ఉండవద్దు, కఠిన హృదయంగా ఉండవద్దు, మెత్తని హృదయం దేవుడు అనుగ్రహించినాక బైబిల్లో రాయబడి ఉంది. నూతన హృదయం, మాంసలమైన హృదయం. దేవుని ప్రేమతో నింపబడినప్పుడు మన హృదయం సాఫ్ట్ అవుతాయి అనమాట. అంటే కరుణ, దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా ఇద్దరులతో కరుణ చూపి, ఇద్దరులు చేసిన చిన్న చిన్న పాపాలు పెద్దగా మనం చెప్పలేదు. ఇద్దరు చేసిన ఆ పాపాలు, మన గతకాలంలో చేసిన పాపాలు, వారు చేసిన పాపంతో మనం చూసితే మనం చేసిన పాపం గొప్పదిగా ఉండవచ్చు. ఇప్పుడు వారు కొందరు చేస్తున్న పాపాలు ప్రియులారా ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం దేవుని కుమార్తెగా దేవుని ప్రేమ నింపబడి కరుణా హృదయం కలిగిన వారుగా దేవుని ప్రేమతో నింపబడి మనం క్షమించాలి, సహించాలి, కరుణ చూపాలి. వారితో కరుణ చూపాలి. లేదు కరుణ చూపలేదు ఏమవుతుంది? పనిష్మెంట్ అనమాట, పనిష్మెంట్. కాబట్టి ఇప్పుడు ఇలా దేశం మనం కరుణ చూపిస్తాం. బైబిల్ అది మనకు నేర్పిస్తుంది. చూడండి, ఒకని ఎడలో ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని అంటే అది మనం అనమాట, మనతో క్షమించిన ప్రకారము మీరు చేయాలన్నమాట, నేను చేయాలి. ఎప్పుడు దాకా మనం ప్రతినందకాలం చేయాలి, ఒక్కరోజనే కాదు, ప్రతినందకాలం అలాగే కొనసాగించాలి. హల్లెలూయా. మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎందుకంటే ఆ బ్రదర్, ఆ సిస్టర్ ఒక ఆత్మ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ఎదగాలి. కాబట్టి ఆత్మీయంగా ఎదగని మనం క్షమించాలి. ఇంకా ఆత్మీయంగా ఎదగలేని వారు క్షమించలేదు, ఆత్మలో బలం లేని వారు అసలు క్షమించలేదు. ఇంకా ఒక విషయం అనమాట. కానీ ప్రియులారా మనం ఈ విషయంలో ఫెయిత్ఫుల్ ఉండాలి, క్షమించాలి, మీతో క్షమించాలి, ఇతరులతో క్షమించాలి. అప్పుడు ఎవరికి నష్టం? ఎవరికి ప్రియులారా నష్టం? సాతానుకు నష్టం. హల్లెలూయా. దేవునికి మనకు మేలనమాట, దేవుని ఆజ్ఞ అవుతాయి. కాబట్టి ప్రియులారా క్షమించే వారుగా కృపాదేవుడు అనుగ్రహించిన, ఇంకా క్షమించే విషయంలో కూడా మనం అస్సలు బాధపడే అవసరం లేదు. ఎందుకంటే పరిశోధన క్షమించే క్రీస్తును తండ్రి దేవుడు నాలో మీలో నాట్యారు. హల్లెలూయా. ఆమె 7 సారి కాదు 77 సారి క్షమించుకోవాలని, అంటే అన్లిమిటెడ్ క్షమించుకోవాలని చేసిన అదే ప్రభువును తండ్రి దేవుడు మనలో నాట్యారు, మనలో ఉన్నా. కాబట్టి ప్రియులారా మీకు ఏ వ్యక్తితో అయినా సరే క్షమించుకోవడం పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న, క్రీస్తులో ఆధారపడుతున్న మనకు సాధ్యం. అంటే మనం ఉండనే కాదు, మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనతో యేసు ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మనలో నాటబడిన, కాబట్టి యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది క్షమించే వ్యక్తిగా తప్పకుండా బ్రతుకుతాయి.
క్షమించే వ్యక్తులు క్షమించే వ్యక్తులు గొప్ప దీవెన పొందుతుంది అనమాట, గొప్ప ఆశీర్వాదం. క్షమించే వ్యక్తులు ప్రియులారా జీవదినంలో ఎక్కువ అభిషేకములో దేవుని యొక్క శక్తిలో ఎవరు ఎదుగుతారండి? అదే ఇంకా దేవుని చేత వాడబడుతున్న వారు క్షమించేవారనమాట. క్షమించుకొని బ్రతున్న వారు తన దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు స్వయంగా కావచ్చు లేదా ఇతరులతో క్షమించుకొని పరిశుద్ధాత్మలో ఆధారపడి క్షమించుకొని బ్రతున్న వారిను జీవగల దేవుడు బలంగా వాడతారు అని కొందరు ఉన్నారు కదా. చిన్న చిన్న విషయాలు కూడా క్షమించలేదు ఏమో, వారిని దేవుడు ఎక్కువ వాడలేదు, పరిశుద్ధాత్మ దేవుడు వాడలేదు. వారిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నా. చిన్న విషయం కూడా క్షమించలేని వ్యక్తులు వారి ఒక మాటలు కరెల్ నుండి మనకు అర్థమవుతుంది. వారు దూషణ మాటలు చెప్తారు, ఫలానా బ్రదర్, ఫలానా ఆయన కరెక్ట్ కాదు, ఇలాంటి మాటలు వచ్చేస్తాయి. కానీ దేవుని కృపలో ఉన్న వ్యక్తులు ఆయన మంచి లేదేమో ఆయన సరే మంచి మార్గంలోనికి నడిపిస్తారు. ఆయన పాపం చేసుకుని బ్రదర్ని కానీ ఆయనతో ప్రేమ సువారు చెప్పి కలువరి సిలువలో యేసుక్రీస్తు మీ కొరకు ప్రాణం పెట్టామని, పరిశుద్ధ రక్తం ఉంది అని, కాబట్టి నీ పాపాలు ప్రభుత్వం ఒప్పుకో దేవుడు క్షమిస్తాడని చెప్పి దేవుని యొక్క క్షమాపణలోనికి నడిపి, అది మనకు దేవుడు ఇచ్చిన పరిచర్య. హల్లెలూయా. రాళ్ళ వేసుకోవడం కాదు దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య, రాళ్ళ వేసుకోవడం కాదు ప్రియులారా. ఎందుకంటే ఇది కృపాకాలంలో ఉంది అనమాట. కాబట్టి కరుణ దయలో మనం ఉన్నాం, మనం కూడా కరుణ పొందిన వారు. కాబట్టి ఇప్పుడు దయచేసి మనం రాళ్ళు వేయకండి. రాళ్ళు వేస్తున్నట్టే మనం చూడవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూడవచ్చు. కొందరు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీను పరిశులు శాస్త్రులు యేసుక్రీస్తు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళేసుకోవాలి, కరెక్టే. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ధర్మశాస్త్రం నుండి దేవుడు మనం విడిపించామన్నమాట. కృపలో దేవుడు తీసుకొని వచ్చాం. ఇప్పుడు ప్రియులారా మనం ఈ కాలం మనం మర్చిపోవద్దు. ఇప్పుడు మన కృపలో ఉన్నాం, కరుణలో ఉన్నాం, దేవుని యొక్క దయలో. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం కరెక్టే రాళ్ళు వేసుకోవాలని రాయబడుద్ది. రాళ్ళు వేసుకొని పాపం చేస్తున్న వ్యభిచారంలో పాపం చేస్తున్న వాళ్ళు వేసుకోవాలని ఉంది. కానీ యేసుక్రీస్తు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు చెప్పిందనమాట, మొదటి పాపం చేయలేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి రాళ్ళ వేసుకోని చెప్పినప్పుడు ఒక్కరు కూడా రాళ్ళ వేయలేదన్నమాట. దానికి అర్థం దేవుని యొక్క దృష్టిలో దేవునికి అన్ని తెలుసు అనమాట, ప్రభువుకు తెలుసు. కాబట్టి ఒక్క వ్యక్తి కూడా రాళ్ళ వేయకుండా వెళ్ళే, ఎందుకంటే అందరూ పాపం చేస్తున్న వారే. ఈమెమో బహిరంగ చేసి ఉండవచ్చు, పట్టబడాం. వారేమో రహస్యంగా ఆలోచనలు మాటలు క్రియల ద్వారా ఉన్న పాపాలు ఉండవచ్చు. సరే, ఏదైనప్పుడు ఒక్క వ్యక్తి కూడా రాలేదు. కారణం ఏంటిది? అందరూ పాపులం అనమాట, అందరూ పాపులం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే ఇంకా యేసుక్రీస్తు కూడా ఆమెకు శిక్ష ఇవ్వలేదనమాట. యేసుక్రీస్తు కూడా చెప్పాం, నువ్వు ఇంకా పాపం చేయవద్దు. ఓకే, ఇప్పుడు దాకా నువ్వు పాపం చేశారు, ఇంకా పాపం చేయవద్దు అని అడ్వైస్ ఇచ్చి ఆమెను పంపించమన్నమాట. దేవునికి ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కూడా పాపుల మధ్యలో ఉన్నప్పుడు కూడా కరుణ కలిగిన ప్రేమ కలిగిన పాపుల కొరకు మరణించిన క్రిస్తువుని మనం పరిచయం చేయాలి. క్రిస్తువుని మనం దాచిపెట్టవద్దనమాట. క్రిస్తువుని మనం పరిచయం చేయాలి. యేసు రక్తం మనం తీసుకొని రావాలి. విశ్వాసం యేసు రక్తం వాడాలి. పాపం చేసుకొని ఉన్న ప్రజల మధ్యలో కలువరి సిలువలో అంటే సిలువ వేయబడిన క్రిస్తువుని ప్రకటించాలి. యేసు రక్తం మనం తీసుకొని రావాలి. ఇప్పుడు ఏమవుతుంది? మనం అలా కరుణ పొందుకొని వారు కూడా బ్రతుకుతాయి అనమాట. వారు కూడా బ్రతుకుతాయి. లేదు అంటే ఏమవుతుంది? సాతాను వారిని పట్టుకోవడానికి అవకాశం ఉంది అనమాట. కాబట్టి దేవుడు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం, ఏ ఒక్క వ్యక్తికి ఆత్మ కూడా దూరం అయిపోవద్దు, దేవుని నుండి దూరం అయిపోవద్దని జీవంగల దేవుడు పిల్లలను కోరుతుంది. కాబట్టి యేసు రక్తం అవైలబుల్ గా ఉన్న కాబట్టి రక్తం గురించి చెప్పాలి. యేసుక్రీస్తు రక్తం మనం అప్లై చేయాలి. ఇద్దరులకు మనం ట్రైనింగ్ అవ్వాలి. యేసు రక్తంలో ఆధారపడము అని యేసు రక్తం గురించి మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రతి ఒక్కరు బ్రతకత్తాయి అనమాట. ఇప్పుడు దేవుడు కాబట్టి నా ద్వారా మీ ద్వారా ఇద్దరు బ్రతకాలి, ఇద్దరు జీవం పొందాలి. కాబట్టి ఇప్పుడు ఇలా కృప దేవుడు అనుగ్రహించున్నాక, కాబట్టి ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మనం క్షమించాలి. కాబట్టి దానికి మన జీవితం ఇప్పుడు మన ప్రతిరోజు ట్రైనింగ్ చేసుకోవాలి, అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి పరిశుద్ధాత్మలో. కాబట్టి మంచి అవకాశం ఉంది. కాబట్టి మీకు ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఆ కోపం నుండి విడిపించుము, ప్రేమించినట్టు క్షమించినట్టు నాకు నేర్పించుము, పరిశుద్ధాత్మ కృప దయమని ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ కృపలు ఇంక్రీజ్ అవుతుంది అనమాట.
ఇప్పుడు క్షమించే విషయంలో ప్రియులారా మనం ఎదుగుతున్నప్పుడు దేవుని కృపలో కూడా తప్పకుండా ఇంక్రీస్ అవుతుంది. దేవుని అభిషేకం దైవ జ్ఞానంలో కూడా ఆమె ఇంక్రీస్ అవుతుంది. పరిశుద్ధలో కూడా ఇంక్రీస్ అవుతుంది అనమాట. జీవన అనుభవంలో కూడా తప్పకుండా ఇంక్రీస్ అవుతుంది. ఆమె అభిషేకం ఇంక్రీస్, దేవుని శక్తి దేవుడు ప్రియులారా. కాబట్టి ఈ విషయం మీరు ఫెయిత్ఫుల్ ఉండాలి. కానీ కొన్నిసారి మన మనసు ఒప్పుకోలేదేమో. నూతన పరచబడలేని, గాయపరచబడలేని మనసు అసలు ఒప్పుకోలేదు. అని మన మనసును ఒప్పించాలి, మనసును నేర్పించాలి. వాక్యం పాటించు అంతే మనసు. హల్లెలూయా. మన మనసును ట్రైనింగ్ ఇవ్వాలి అనమాట. ఒక్కరోజు కాదు కానీ డైలీ మనం ట్రైనింగ్ ఇవ్వాలి. మన మనసును నువ్వు క్షమించాలి, తప్పకుండా క్షమించాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించాలని మన మనసును ప్రియులారా ట్రైనింగ్ ఇవ్వాలి, నేర్పించాలి. అప్పుడు ఎదుగుతాయి అనమాట. తర్వాత ఈజీ అయిపోతాయి అనమాట. ఈజీ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దీని వలన ప్రియులారా మనకు నష్టం లేదు, దేవునికి నష్టం లేదు. క్షమించడం వలన మనకు మేలు, దేవుని మన తండ్రి జీవంగల దేవునికి మేలు. నష్టం సాతానికి మాత్రమే అనమాట. హల్లెలూయా. మన ఎదుటి వ్యక్తులు, మనుషులు కూడా నష్టం లేదు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు మార్గం, దేవుడు చూపిన మార్గం. ఇంకా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది హృదయం అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. డబ్బు మన బ్యాంకులో జాగ్రత్తగా కొందరు పెడతారేమో, లేదంటే బంగారం వెండి కానీ జాగ్రత్త లోకర్లో పెడతారేమో. కాబట్టి దానికంటే అన్నిటికంటే అని రాయబడింది. అన్నిటికంటే ప్రియులారా మన హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే జీవజల నదులు ప్రవేశించేది మన ఆత్మ నుండి, మన హృదయం నుండి అనమాట. హృదయం నుండి. కాబట్టి జీవజల నదులు మన నుండి ప్రవేశించకుండా ఆపడమే సాతాను ఇంకొక తందరం. పరిశుద్ధ నది మన ఆత్మ నుండి ప్రవేశించకుండా ఆపడమే. కోపం గాని, దుఃఖం గాని, నిరాశ గాని, భయం గాని, అవిశ్వాసం గాని, అనుమానాలు గాని, అనవసరమైన విషయాలు మన ప్రాణంలో తీసుకొని పెట్టి, మన మనసులో తీసుకొని పెట్టి జీవజలంలో మన నుండి ప్రవేశించకుండా ప్రయత్నం ఈబిల్స్పెట్టు చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం కూడా వాక్యం కొరకు నిలబడాలి. చూడండి సామెతల గ్రంథం 4:23 నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. మీ హృదయం నుండి సువార్తను రక్షణ పొంది క్రిస్తువుకు చోటిచ్చిన మీ హృదయం నుండి పరిశుద్ధ నది ప్రవేశిస్తుంది అనమాట. మీ ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. మీ హృదయం నుండి జీవజల నదులు ప్రవేశిస్తున్నాక, సమృద్ధి ప్రవేశిస్తున్నాక చూడండి నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం నీవు కాపాడుకోవాలి అనమాట. నీ హృదయం నీవు కాపాడలేదు అంటే ఓడిపోయినట్టే. నీ హృదయం నీవు కాపాడుకోవాలి. నీ హృదయం పరిశుద్ధాత్మతో కలిసి మన హృదయం, మీ హృదయం ప్రియులారా మనం బాధ్యత అనమాట. కాపాడుకోవాలి. దేనిలో మన నమ్మకం ఉండాలి. అందుకొరకు ఆలోచన, మాటలు, క్రియలు పరిశుద్ధాత్మతో కలిసి దాని డిసిప్లిన్ తీసుకొని రావాలి. డిసిప్లిన్, మన ఆలోచనలో డిసిప్లిన్ అవసరం. హృదయ కోరికలు, రహస్య ఆలోచన అంతా కూడా చూస్తే దేవుడు. కాబట్టి అక్కడ అంతా డిసిప్లిన్ కావాలన్నమాట, పరిశుద్ధ కావాలన్నమాట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును చూడండి భద్రముగా కాపాడుకోవాలని రాయబడింది. భద్రముగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ విషయంలో ప్రియులారా మనం ఫెయిల్ అయిపోవద్దు. ఈ విషయంలో ఫెయిల్ అయిపోయి ఉండే దేవుని ఆశీర్వాదం ఎలాగే అనుభవిస్తే ప్రియులారా, దేవుడు కోరుతున్న స్థాయిలో ఆశీర్వాదం అనుభవించలేదు. కానీ ఈ విషయంలో మనం నమ్మకం ఉండే తప్పకుండా మీరు దేవుని అనుభవిస్తే అనమాట. జీవంగల దేవుని చిత్తానుసరంగా ఉన్న దేవులు తప్పకుండా అనుభవిస్తుంది. కాబట్టి ప్రియులారా మనకు ప్రార్థన చేస్తాం, దేవా ఆ కృప నాకు దయచేయము. అందరి హృదయం మీరు కాపాడలేదేమో కానీ మీ హృదయం ఆయన కాపాడండి. అందరి హృదయం మీరు కాపాడలేదేమో కానీ మీ హృదయం కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రియులారా ప్రార్థన చేస్తాం, మీ హృదయం కాపాడండి. జీవజల నదులు మీలో ఉంది కాబట్టి ప్రియులారా మీరు కాపాడుకోవాలి అనమాట. ఇప్పుడు జీవజల నదిలో అనుదినం ఎదైనట్టు పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా కృప అనుగ్రహించినాక మీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. అలాగా బయలుదేరుతున్నప్పుడు ఏమవుతుంది? మీ లైఫ్ చేంజ్ అవుతుంది అనమాట. మీరు ప్రియుల దేవుని యొక్క ఆశీర్వాదం అంటే సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం అన్ని విధంగా దీవించబడతాయి అనమాట. అన్ని విధంగా దీవించబడతాయి. కాబట్టి దానికి హృదయం చాలా ప్రాముఖ్యమైనమాట. హృదయంలో ఏముంది చాలా ప్రాముఖ్యమైనమాట. ఇప్పుడు మన ఆలోచన, తలపులు, మాటలు, క్రియలు చాలా ప్రాముఖ్యమైన విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుల హృదయాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి ప్రియుల మనం హృదయం దేవుని స్థితిలో సమర్పిస్తాం, ప్రార్థన చేస్తాం. దేవా నా హృదయం అధికంగా పరిశుద్ధపరచము. ఇప్పుడు వాక్యంతో మన హృదయం ఇంకా కూడా అధికంగా మనం నింపుదాం. వాక్యం సమృద్ధి నివసింప న్యూడేని రాయబడినట్టు మన హృదయంలో వాక్యంతో దేవుడు కుమ్మరించినాక, దేవుడు అభిషేకంతో నింపునాక ఇప్పుడు
గొప్ప దేవుని యొక్క దేవుళ్ళు లోతైన మిక్కులి లోతైన ఆశీర్వాదంలోనికి జీవగల దేవుడు ప్రతి ఒక్కరిను నడిపిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, మీరు మీ సంతోషం కలిగి, సమాధానం కలిగి, నెమ్మది కలిగి, ఆశీర్వాదాన్ని అనుభవించుకొని అనేకలు దీవించే వ్యక్తిగా, ఆరోగ్యం కలిగిన వ్యక్తులుగా తప్పకుండా బ్రతుకుతాయి. అపవాది క్రియలు నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఇది దేవుని చిత్తం. కాబట్టి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిదండి, ఉదయగాల వాక్యం ద్వారా మాట్లాడిన మాటలు బట్టి సుధీశ్వరం తండ్రి. వాక్యం ద్వారా దేవా మమ్మల్ని కడుగుతున్న దేవా, శుద్ధి చేస్తున్న వందనాలు. మా హృదయం మా ప్రభు మీరు ఎరిగిన దేవుడు తండ్రి. అంటే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన వాక్యం మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభు పరిశుద్ధ పరచము, ఆలోచన మాటలు క్రియల ద్వారా చేస్తున్న ప్రతి పాపములు క్షమించము తండ్రి. రక్తం ద్వారా శుద్ధి చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ప్రభా మీ వాక్యం ద్వారా కడుగుతున్నట్టు వందనాలు. ఆత్మ ద్వారా శుద్ధి చేయము తండ్రి. ప్రభా పరిశుద్ధులు మేమందరూ ఎదుగినట్టు కృపా తండ్రి, కృపా దైవాన్ని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులు వేసే మీరు మాలో ఉన్నట్టు వందనాలు. మీరు మా ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేయనాకని ప్రార్థన చేస్తున్నాం. అనర్థనం ప్రభా పరిశుద్ధంగా ప్రతి కృప కుడి వచ్చిన అందరికీ తండ్రి దేశము తండ్రి. పాప నియమాన్ని క్రిస్తుయేసునందు జీవన ఆత్మ నియమం ద్వారా పాప నియమాన్ని అనదినం నేర్చుకొని ప్రతి కృప తండ్రి ప్రతి ఒక్కరు ఆ గొప్ప దేవ మీరు దేశమని ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవా మీ శిక్షానుసరంగా ఉన్న ప్రతి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు యేసులో అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. ఆమె అపవాది ఆలోచన సందరాలు యేసు రక్తం యేసులో లయమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. అభిషేకంలో దేవా మీ శక్తులు అనదినం యేసుని ఇంగిరిస్తావునాకని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ కృపలను ఇంగిరిస్తావునాక ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. దేవా మీ రక్తంగా దవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.